టెక్నాలజీ తెలిసిన సీఎం చంద్రబాబుకి తురకపాలెం గ్రామంలో వరుస మరణాలకి కారణం తెలుసుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ మలసాని కిరణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఈ మరణాలకి కూటమి ప్రభుత్వం రోజుకు ఒక కారణం చెబుతూ నటిస్తుందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకి తక్షణమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తురకపాలెం గ్రామంలో సురక్షిత త్రాగునీటిని అందించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కి మలసాని కిరణ్ కుమార్ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తురకపాలెం గ్రామంలో వరుస మరణాల గురించి జిల్లా అధికారులకు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ మరణాలకి ప్రజాప్రతినిధులు తలో ఒక మాట చెబుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. తురకపాలెం వరుస మరణాల సంఘటన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంతో బాధతో కలిగినటువంటి విషయం. ఎందుకంటే ఒక 5 నెలల క్రితమే ఈ యొక్క వర్ష మరణాల గురించి కానీ అక్కడ వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు. ఆ విషయం మేము ఒక 5 నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 200 మంది అందరూ కూడాను సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. 5 నెలల క్రితం నుంచి ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నది లేదు. ఒక 3 వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒక మాట, అన్న ఇక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు, అందరూ చనిపోతున్నారు. దగ్గర 2 నెలల వ్యవధిలోనే మొత్తం ఒక 30 మంది వరకు చనిపోవడం జరిగింది. మాకు అర్థం కావట్లేదు, ఇది నీటి సమస్య తెలియట్లేదు, లేదంటే బుడ్ర సమస్య తెలియట్లేదు, లేదంటే ఇతర కారణాల వల్ల తెలియట్లేదు, ఏదైనా భయాందోళనకు గురై అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని యొక్క 3 వారాల క్రితం మీడియా దృష్టికి మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడ ఉన్న సదరు ఎంపీ గారు అయినటువంటి పెమ్మసాని గారు వచ్చి, అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది. వచ్చారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఏదో చేశాం, టెస్టులు చేశాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరగనటువంటి ఒక పదాన్ని, ఇది మెడియాలసిస్ అనో ఇది ఒక బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది, ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు, దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటే ప్రాపర్గా లేవు, ఇవి యాంటీబయాటిక్స్ కూడా అన్నీ పనిచేయవు, ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే ఒక్క రోజులో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎంపీ గారు పెమ్మసాని గారు చెప్పడం జరిగింది. సరే, అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు, అలా కాదు అక్కడ జరిగింది అది కాదు, అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది, అదైతే కాదు అని చెప్పేసి అన్నారు. సరే, అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయిన బూర్ల రామాంజనేయులు గారు, ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది, మద్యం తాగడం వల్ల చనిపోయారు, ఎస్సీలు బీసీలు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు. ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటి, మేము ఇలా చనిపోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే, సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం, బ్లడ్ టెస్ట్ అన్ని చేశాము. ఈ బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత నిన్న ఒకటి కొత్తగా రిలీజ్ అయింది, ఇంకోటి కొత్తది రిలీజ్ అయింది.